ఓం నమో భగవతే శ్రీరమణాయ. దారుకావన శివలీల. మధ్యాహ్నాంతరం భగవాన్ ఉపదేశసారం యొక్క ప్రకరణంను ముచ్చటించారు. దారుకావనంలో శివుని లీలను శ్రీ మురుగనార్ తమిళంలో గేయ రూపంలో రచించారు. ఆ వనంలో మునులు కర్మల బలంచే గర్విష్ఠులై శివునిపైకి కృత్యను ప్రయోగించారు. శివకేశవులు వరుసగా పురుష మోహిని వేషములు ధరించి మునిపత్నులను మునులను వేరువేరుగా ఆకర్షించి శీలభంగం కావిస్తారు. అంతటా ఆ మునులు పశ్చాత్తాపం చెంది శరణు వేడగా శివుడు వారికి జ్ఞానోపదేశం అనుగ్రహించాడు. ఈ ఘట్టం రాగా శ్రీ మురుగనార్ మునులకు శివుని ఉపదేశ భాగమును మీరే రచించుటకు తగినవారని భగవాన్ని ప్రార్థించారు. శివుడు చేసిన ఈ బోధను శ్లోక నిబద్ధం చేయమని మురుగునార్ అనే భక్తుడు కోరగా రమణ భగవాన్ దాన్ని ఉపదేశ సారం అనే పేరుతో 30 శ్లోకాలలో పొందుపరిచారు. పావన హిమాలయ భూమిలో దారుకావనం అనే తపోభూమి ఉంది. అక్కడ ఒక తాపసుల సంఘం ఉండేది. వారు వైదిక కర్మ నిష్ఠా గరిష్ఠులు. పూర్వమీమాంసా పండితులై దుష్కరమైన యోగ విధులను నిర్వర్తిస్తూ అసమాన సిద్ధశక్తులతో విరాజిల్లేవారు. అయితే వారు ఉత్తర మీమాంస ప్రతిపాదిత వేదాంత దూరులు, నిరీశ్వరవాదులు. తపోశక్తులతో విజృంభించే తామే సమస్తానికి అధినేతలమని విర్రవీగేవారు. వారి యాగాలు అలా అయజ్ఞములు కృతజ్ఞపూర్వకాలు అయ్యాయి. ఆ కారణంగా గొప్ప నిగ్రహానుగ్రహ సంపద కలిగి ఆత్మజ్ఞాన శూన్యులై చరించేవారు. అటువంటి మూర్ఖ పాఖండులను ఉద్ధరించాలని ఉబలాటపడ్డాడు ఉమాధవుడు. కపట నాటకాలకు సూత్రధాని అయిన తన నెచ్చెలి వాసుదేవుణ్ణి కబురు పెట్టి మాయా మంతనాలు సలిపాడు. ఇరువురు ఏం కూడబలుక్కున్నారో ఏమో దారుకావనం చేరుకున్నారు. మురళీమోహనుడు ముజ్జగన్మోహిని అయ్యాడు. చర్మాంబరుడు దిగంబరుడుగా వెలిశాడు. ఇరువురు అమోఘమైన సౌందర్య విశేషంతో శోభిల్లసాగారు. ఆ సమయంలో మునులు సాధ్వీలలామమైన స్వపత్నులను స్వగృహాలను వీడి దూరంగా ఒక మహాయాగంలో నిమగ్నులై ఉన్నారు. మోహిని తపోభూమిని చేరుకుంది. సేవాభావంతో వారి సాంగత్యాన్ని చూరగొంది. అయితే ఇంతలోనే ఆమె సేవా శుశ్రూషలు శృతిమించగా మునులు రాగాన పడ్డారు. అట్టే ఇబ్బంది లేకుండానే వారి క్రతువులు గతుక్కుమనసాగాయి. ఇదే ఉపాయంతో అక్కడ ఉమారమణుడు రమణీమణులను తన నిలువెత్తు మగసిరితో ఆకర్షించి వంచసాగాడు. భిక్షాందేహి అంటూ. అతడి భిక్షాటన విలాసానికి ముగ్ధలై ఏమి ఇవ్వాలో తోచక తమనే సమర్పించుకోసాగారు ఆ పతివ్రతలు. ఇలా శివుని ఈ దిగంబర భిక్షుక వేషమే ఆయన పంచమూర్తులలో ఒకటైన భిక్షాటనామూర్తి అయింది. ఇలా హరిహరుల మాయలో పూర్తిగా మునిగి మునిసంగం భ్రష్టులైనారు. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ. ఈశ్వరీయమైన నా మాయ అతిక్రమింపరానిది. ఒకనాడు దిగంబరుని దౌష్ట్యాన్ని కళ్ళారా చూసిన మునులు క్రుద్ధులైనారు. తమ సిద్ధులతో అతన్ని అంతం చేయాలనుకొని అభిచార హోమాన్ని నిర్వర్తించాడు. ఎన్నో దుష్టశక్తులను సృష్టిస్తూ శివునిపైకి ఉసిగొలిపారు. పులిని పంపగా దాని చర్మాన్ని చీల్చి నడుముకు చుట్టుకున్నాడు దిగంబరుడు. మదగజాన్ని తరిమారు. దాని చర్మాన్ని ఒలిచి బట్టగా కప్పుకున్నాడు. తరువాత కాలసర్పాన్ని కాదనలేక మణికట్టుకు చుట్టుకున్నాడు రక్షాబంధనంలాగా. మనశ్చాంచల్యాన్ని పెచ్చరిల్ల చేసే శక్తిని పంపగా దానిని కరుణతో స్థిమితపరిచి దానికి ప్రతీక అయిన లేడిగా తన చేత ధరించాడు. కడకు మునులు ఘోరమైన ఆవాహన చేయగా అపస్మార భూతం వెలువడింది. శివుడు ఆ భూతాన్ని నిర్జించి దానిపై నృత్యం చేయగా ఆ రూపమే పంచమూర్తులలోని నటరాజమూర్తి అయింది. ఆ నాట్యాన్ని సురసంగమంతా ఆశ్చర్యంగా వీక్షించింది. భరతుడు అనే ముని దానిని శాస్త్రంగా రూపకల్పన చేయగా అది అతని పేర భరతనాట్యం అని ప్రసిద్ధి చెందింది. ఇది శివుని భక్త పరతంత్రకు మరో మచ్చుతునక. ఇలా తమ ప్రయత్నాలన్నీ నీరు కారిపోగా మునులకు వివేకం ఉదయించి వచ్చినవాడు పరమేశ్వరుడు అని గుర్తించి శరణాగతి చెందారు. బోళాశంకరుడు ఇట్టే ప్రసన్నుడై వారికి ఆత్మసాక్షాత్కారాన్ని కలగజేసే అద్వైత జ్ఞానాన్ని బోధించాడు. హరే రమణ.